యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకుని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకొన్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యాజకుల ఎదుటను యెహోవా మందిరములో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగునిపోబడిన వారినందరినీ యెహోవా బబులోను నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలగనని ప్రకటించు ప్రవక్తయున్నాడే, అతని మాట నెరవేరినేడలా యెహోవా నిజముగా అతని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన యిర్మీయా చెప్పగా, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడమీద నుండి ఆ కాడిని తీసి దాని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాన్ని విరిచివేసెదను. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా వెళ్ళిపోయెను. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడమీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు పోయి హనన్యాతో ఇట్లనుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావలనని వారి మెడ మీద ఇనుపకాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజపరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన యిర్మీయా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాష చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెరతీసుకుని పోబడిన వారికందరికీ ఈలాగూ ఆజ్ఞయించుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. పెండిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిళ్ళు చేయుడి. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి.
వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసితునో ఆ జనులందరిలో నుండియు, ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే. సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజును గూర్చియు, మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణములో నివసించు ప్రజలను గూర్చియు, మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచుచున్నాడు. నేను వారి మీదికి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినసక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెద్దల లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయి జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగునిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మైసయ్య కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. వారు ఇశ్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచూ వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకుని వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. చెరపట్టబడి బబులోనులోనున్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను, అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకుందురు. ఇదే యెహోవా వాక్కు. నెహెలామీయుడైన షెమయాకు నీవి మాట తెలియజేయుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచుచున్నాడు. వెర్రివారై తమ్మును తాము ప్రవక్తనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించినని యెరూషలేములోనున్న ప్రజలకందరికిని, యాజకుడకు మైసయ్య కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే. అనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి? అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసుకునెను గదా. అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై ఇండ్లు కట్టించుకునుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా, యెహోవా నెహెలామీయుడైన షెమయాను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నెహెలామీయుడైన షెమయా యెహోవా మీద తిరుగుబాటు చేయదమని చాటించెను గనక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు వాడొకడును అతనికి మిగిలియుండడు.
నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించుదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఇంచుకొనుము. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకునుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకునుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకునరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు, భయపడకుము. ఇశ్రాయేలు, విస్మయమొందుకుము. నేను దూరమున నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచియున్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచియున్నారు. వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరిచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడుదురు. నిన్ను బాధించు వారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను. నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణములు దాని కొండ మీద కట్టబడును. నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసెదను. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసెదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధిని వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయిందురు, నేను మీకు దేవుడనై ఇందును. ఇదిగో, యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిర తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు.